నావికా దళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఇందుకు పచ్చజెండా ఊపింది. ఇది అతిపెద్ద యుద్ధ విమానాల ఒప్పందంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 64,000 కోట్ల విలువైన ఈ ఒప్పందం ఫ్రాన్స్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య ఒప్పందం మేరకు అమలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది. యుద్ధ విమానాల నిర్వహణ, లాజిస్టికల్ మద్దతు, సిబ్బంది శిక్షణ, ఆఫ్సెట్ నిబంధన కింద స్వదేశీ విడిభాగాల తయారీ ఒప్పందంలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. ఒప్పందంపై సంతకం చేసిన 5 ఏళ్ల తర్వాత రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ అందజేస్తుంది. వీటిని తొలుత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై మోహరిస్తారు. భారత వైమానిక దళంలో ఇప్పటికే 36 రఫేల్ జెట్లు ఉన్నాయి. ఈ ఒప్పందంలో ఐఏఎఫ్ విమానాలకు గ్రౌండ్ బేస్డ్ పరికరాలు, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ప్యాకేజీ కలిసి ఉండే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. రఫేల్ జెట్లను మోహరించాలంటే నావికాదళం తన విమాన వాహక నౌకలపై ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.